హాయ్ హలో గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను, కానీ చాలా సాడ్గా భలే చిరాగ్గా కూడా ఉన్నాను. ఎందుకో చూపిస్తాను చూడండి. క్లైమేట్ అయితే భలే ఉనింది, అయినా సరే కొన్ని చూపించాలి. ఎందుకు మూడంతా ఆఫ్ అయిపోయి ఎందుకు కోపంగా ఉందో. ఇక్కడైతే నేను లేవగానే ఫ్రెష్ అయిపోయి ఒక చిన్న పని చేసి దాని తర్వాత నేనైతే బ్రష్ చేసుకొని పాలైతే పెట్టేశాను. ఆ పని ఏంటంటే ఇక్కడ చూడండి, ఇదంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. పొద్దున్నే పొద్దున్నే ఎంత హెడేక్, అసలు భలే బాధ అయిపోయింది, కోపం వచ్చింది, రకరకాల ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే దోశ పిండి అంత పొంగిపోయింది. ఎంత పిండి చూడండి మొత్తం. చాలా రోజుల నుంచి ఎప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అయిందో పెట్టినా పులవట్లేదు. సరే పులుస్తుందేమో కొన్నిసార్లు ఫ్రిడ్జ్లో పెట్టేసి 2 రోజులైనా పులవట్లేదు. అది ఫ్రిడ్జ్లో ఉంటే బయట పెట్టినా కొన్నిసార్లు పులవనే లేదు. బాక్స్లో పెట్టినప్పుడు అసలు పులవలే. సర్వలో పెడితే ఇది పొంగిపోయి మొత్తం పోయింది. సర్వ నిండా పిండి అంతా మొత్తం కిందే పోయింది. ఇంకేం చేయాలి? సరే అని చెప్పి మా హస్బెండ్ హెల్ప్ తీసుకొని వేరే బాక్స్ తెచ్చుకొని ఇంకా నేను దాంతో అందులో వంపించుకున్నాను అనమాట. అది ఇంత పులిసి అంత కనిపించింది, కానీ మొత్తం కిందే పోయింది. దాన్ని గిల కొడితే సగం డబ్బే వచ్చింది తెలుసా. అంటే ఇట్లా పొంగిపోయిందని అంతా లేసి ఒకసారి మిక్స్ చేసుకుంటే మొత్తం కొంచెమే అయ్యిందన్నమాట. చూడండి క్లైమేట్ ఎంత బాగుందో. టైం 7 అవుతుంది, ఎవ్వరూ లేవలేదు, చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. మా చిన్నోడు తీస్తున్నాడు వీడియో, క్లైమేట్ బాగుందని. నిజంగా చాలా చాలా బాగుంటుంది అసలు క్లైమేట్. ఇలా సమ్మర్లో ఉండాలి. స్కూల్ స్టార్ట్ అయినాక ఉంటే ఎలా చెప్పండి? వాళ్ళ సండే కాబట్టి సరిపోయింది. నార్మల్ డేస్లో ఇలా ఉంటే అసలు లేవబుద్ధి కాదు, పని చేయబుద్ధి కాదు. ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ పీస్ఫుల్గా ఉండాలనిపిస్తుంది. ఏమంటారు? అంతే కదా. ఇంకెక్కడైతే అదంతా ఎత్తి పెట్టేసి క్లీన్ చేసేసాను కదా. చేశాక పాలు వేడయ్యాక నేనైతే ఒక పక్క పాలు పెట్టి ఇంకో పక్క చట్నీకి అయితే వేయించుకుంటున్నాను. ఇవైతే మొన్న అత్తమ్మ ఇచ్చిన పల్లీలు ఒలిచి పెడితే వాటితోటి ఇవాళైతే చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అందులో కొన్ని అట్లనే ఉడకపెట్టేయచ్చు, కానీ పిల్లలు తినరు. అందులో కొన్ని సట్టవి ఉంటాయి కదా. మేమైతే సట్టే అంటాము, అంటే గింజలు లేకుండా ఉండేదాన్ని. మీరేమంటారు అన్నది కామెంట్ చేయండి. ఇంకెక్కడైతే నేను చట్నీకి అయితే పట్టుకుంటున్నాను. ఇంకా అవి వేగినాక అవి ఆఫ్ చేసి ఇక్కడ ఒక పొయ్యి మీద అయితే టీ పెట్టేసుకొని నేనైతే ఇల్లు అయితే ఊకేసుకుంటున్నాను అనమాట. అందరూ లేచారు, పిల్లలు బావ అందరూ లేచారు. సో ఇంక ఇవాళ అయితే చాలా పనులు ఉన్నాయి. ఎందుకంటే పిల్లలకి మండే రోజు బుక్స్ అడ్మిట్ చేయమన్నారంట. బుక్ కవర్స్ వేసుకోవాలి, అలాగే వాటర్ పట్టుకోవాలి. సో అందుకోసమని ఇంకా మార్నింగే లేచి గబగబా పనులు కానిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే స్కూల్లో ఒక బుక్ పెండింగ్ ఉండిపోయింది మా పెద్దోడిది. మొన్న వెళ్ళినప్పుడు స్టాక్ లేదు. అది ఒక్కటే బుక్, చాలామందికి ఇవ్వలేరంట. సండే రండి మేడం ఇస్తామన్నారు. ఇంకొకటి ఏంటంటే మండే కూడా తీసుకోవచ్చు కదా అనుకోవచ్చు. లేదు, సండేకే లాస్ట్ అనమాట బుక్లు అమ్మటము. గత 2 monthsగా కంటిన్యూస్గా అమ్ముతూనే ఉన్నారు కాబట్టి ఇంకా సండేకి లాస్ట్ బుక్స్ సేల్ చేయడం. సో మేము అది తెచ్చుకోవాలి. అది సండే కాబట్టి 11 వరకే అన్నమాట. ఇంకా 11 లోపే వాటర్ పట్టుకోవాలి, 11 లోపే మా బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి. చిన్న చిన్న పనులు ఉంటే అయిపోవాలి కాబట్టి ఇంకా నేనైతే మార్నింగే లేచేసి గబగబా పని అయితే చేస్తాను. 6:30కి లేచా, కానీ ఆ పిండిది అదంతా క్లీన్ చేసే వరకు టైం పట్టింది. ఇక్కడైతే మా అంకుల్కి అయితే రేషన్ షాప్ లోడ్ వచ్చింది. నాకు ఇది చూస్తే నా చిన్నతనమే గుర్తొస్తూ ఉండే. అంకుల్ దగ్గర ఇప్పుడు 3 months అన్నప్పుడు ఎక్కువ మంది వస్తున్నారు. అంకుల్ అయితే చాలామందికి ఇస్తున్నారు వేరే వేరే ఏరియాస్ నుంచి. ఇంకా నేనైతే చిన్నప్పుడు చాలా రేషన్ షాప్ల దగ్గర చాలాసార్లు రేషన్ షాప్ దగ్గర నిలిచిందాన్ని. అమ్మ పనికి వెళ్తే అమ్మ లేకుంటే రేషన్ కార్డ్ పట్టుకొని వెళ్ళి నేను దాచుకున్న పాకెట్ మనీ పెట్టుకొని రేషన్ అయితే తీసుకునేదాన్ని అనమాట. ఎంతమంది ఇలాంటివి చేశారు, ఎంతమంది రేషన్ షాప్ దగ్గర నిల్చున్నారు అన్నది కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను టీ పెట్టి పోస్తున్నాను. నా మూత ఎందుకు అలా పెట్టాను అనుకుంటున్నారా? చూపిస్తాను ఆగండి. టీ అయితే కింద పోయిందనమాట. నిన్న నైటే క్లీన్ చేసుకున్నాను. ఇక క్లీన్ చేసుకోగానే అంటే పొయ్యి పాడైపోయినాక పడ్డప్పుడు పర్లేదు, కానీ క్లీన్ చేసుకున్న నెక్స్ట్ డేనే క్లీన్ అవ్వగానే నెక్స్ట్ సెకండ్ డే కింద పడితే చాలా బాధగా ఉంటుంది కదా. ఇంకా బావ అయితే లేవలేడు, పొద్దున్నే లేచాడు ఆయన. పిల్లలకి బావకైతే అదొక రకమైన జబ్బు అనమాట. వర్కింగ్ డేస్ ఏమో లేట్గా లేస్తారు, అంటే లేస్తారు, కాకపోతే కొంచెం ఇబ్బందిగా లేస్తారు.
కానీ నార్మల్ డేస్ ఫాస్ట్గా లేస్తారు. ఇక్కడ పట్కారా ఎందుకు చూపించానంటే నేను తెచ్చుకున్నా కానీ నాకు దాన్ని యూజ్ చేయడం రాదన్నమాట. ఎంతమంది మస్క బట్ట యూజ్ చేస్తారు, ఎంతమంది పట్కారా యూజ్ చేస్తారు నాకు రావట్లేదు తెచ్చుకున్నా కానీ ఏదో. ఇంక ఇక్కడైతే టీ ఒలికిపోయింది, నాకు చాలా బాధేసింది. ఇంకా బావకైతే టీ ఇచ్చేసి నేను పట్టిన చట్నీ అయితే వేయించుకున్న పల్లీలు అయితే చట్నీ చేసేసుకున్నాను. వాటర్ పట్టాలని చెప్పాను కదా, బిందెలన్నీ పెట్టుకున్నాను. వాటర్ వస్తాయో లేదో చూసుకోవాలి. అందుకోసమని పొద్దున దోశ పిండి అంతా ఒలికిపోయింది కదా, 2 days కానీ పెట్టుకున్నాను, కానీ అది ఒలికిపోయింది. ఒకటే రోజుకి అయ్యిందనమాట. సరే మళ్ళీ మండే స్కూల్ ఉంటుంది కదా మనకి, అందుకే మళ్ళీ తీసి పెట్టుకున్నాను. వాటర్ వస్తే కడుగుదాం అనుకున్నాను, కడిగి పెట్టుకొని ఇంకా వాటర్ అయితే పట్టేసామన్నమాట. వాటర్ పట్టేసుకున్న తర్వాత ఇంకోటి ఏంటంటే వాటర్ మేమే వేద్దాం అనుకున్నాం కదా, మా పక్కనక్క వాళ్ళకు లేవన్నమాట, వాళ్ళు వేసేసారు వాటర్. ఇంకా వాటర్ పట్టేసి పిల్లలకైతే దోశలు అయితే వేసిస్తున్నాను. ఏంటంటే ఇంత ముందుకు చాలా విషయాలలో చెప్పాను, దోశ పిండి మస్ట్ అండ్ షుడ్. ఇడ్లీ అనుకోండి మా చిన్నోడికి మా చిత్తలకి చాలా ఇష్టం, కానీ దోశ పాత్ర కడగనీకి నాకు చాలా కష్టం, అది డబల్ వాయి వేయాలి. అదే దోశ అనుకోండి ఏమున్నా మేము తినేస్తాము. ఇంకా నైట్ది కొంచెం అన్నం ఉంటే దోశ అయితే తినేసి అదైతే ఊడ్చి పెట్టేసుకొని గిన్నెలన్నీ పడ్డాయి అన్నమాట. ఇవన్నీ తోమేసుకొని క్లీన్ చేసేసుకుంటే, ఇవి నేను క్లీన్ చేసుకునే లోపు దోశ తినేసి మా హస్బెండ్ అయితే మా పాపని తీసుకొని స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాడనమాట. ఇంకొకటి ఏంటంటే నిన్న ఫాదర్స్ డే కదా, మీరందరూ ఎలా చేసుకున్నారు? బాగా చేసుకున్నారా? ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారా? మేమైతే ఏం సెలబ్రేట్ చేసుకోము. అప్పుడు అసలు చిన్నప్పుడు ఫాదర్స్ డే అనేది ఒకటి ఉందని కూడా తెలియదు అనమాట, నార్మల్గా జరిగిపోతుంది. మీరు ఎలా చేసుకున్నారన్న కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే పొద్దున కొన్ని పాలు రేషన్ షాప్ చూస్తూ పాలైతే పొంగిపోయిండే, ఇంకా అవి తుడిచేసుకున్నా. వాళ్ళ చెల్లి అయితే బుక్ తీసుకొచ్చింది, తెలుగు బుక్. ఇంకా వాళ్ళ అన్నయ్య అయితే థ్యాంక్ యూ అని చెప్తూ ఉన్నాడు. ఇంకా వాళ్ళ డాడీ ఫాదర్స్ డే, వాళ్ళ డాడీ స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవాళ ఫాదర్స్ డే అని చెప్తే మా డాడమ్మ గ్రీటింగ్ కార్డ్ చేశాడు. దాంట్లో చిన్న మిస్టేక్ ఏంటంటే డాడీకి డీకి బీకి కన్ఫ్యూజ్ అయ్యి బీబీ రాశాడనమాట. ఏంటి డాడమ్మ ఇది ఇలా అంటే, అయ్యో అవునా అని తీసుకెళ్ళిపోతాం. చూపిరా, నేను వీడియోలో చూపిరా అంటే కూడా మరి వినకుండా షేమ్గా లేదు నేను తీస్తా అని చెప్పి తీసుకెళ్ళాడను. ఇంక ఇక్కడైతే బాక్స్కి కవర్స్ వేసినా, ఇంకెక్కడ జరగాలమ్మా అంటున్నాడు బావ. అయితే ఫస్ట్ ఎవరివి వేద్దాము అని డిస్కస్ చేసుకుంటున్నాం. తర్వాత అలాగే ఏ బుక్స్ వేద్దాము, టెక్స్ట్ బుక్స్ వేద్దామా, ఎక్సీడ్ వేద్దామా, నోట్బుక్స్ వేద్దామా అని మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా మేము బుక్స్ వేద్దామంటే ఇంకా పిల్లలు ఆగుతారా, వచ్చేస్తూ ఉన్నారనమాట. దూరం జరగండి మీరు, కాసేపు పడుకోపోండి అని చెప్తూ ఉన్నాం. వినకుండా ఇక్కడిక్కడే తిరుగుతున్నారనమాట. అమ్ము ఇటు జరగంటే ఇటు జరుగుతుంది, ఇటు జరగంటే ఇటు జరుగుతుంది. నేను వేస్తాను. మా అమ్మాయి అయితే చాలా ఎక్సైట్గా ఉంది తెలుసా, తను స్కూల్కి వెళ్ళాలని. తనకి బుక్స్ కావాలంట, తనకి బ్యాగ్ కావాలంట. అందులో పికాచు అంటుంది. పికాచు బాటిల్, పికాచు బాస్కెట్, పికాచు బ్యాగే కావాలంట. అమ్ము అలా వద్దు. మా ఆయనేమో తెగిపోతుంది, బ్లేడ్స్ ఉంది, సీజర్స్ ఉన్నది, కిందకి రానివ్వకు, అటు వెళ్ళమను అని చెప్తూ ఉన్నాం. ఇంకా కవర్స్ వేస్తున్నాం కదా ఇక్కడ అంతా. వాళ్ళు ఇంతసేపు గ్రీటింగ్ కార్డ్ అవన్నీ చేసుకుంటూ ఉండే అనమాట మా పెద్దోడు. ఇంకా షార్ప్నర్ పొట్టు, ఎరేజ్ చేసిందంతా పడింది, క్లీన్ చెయ్యు, కవర్కి అంటుకుంటుంది అని చెప్తారు. మా ఆయనకి నేనే ఓసిడి అంటే మా ఆయన కూడా ఓసిడి, మాకు కొన్ని అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. దానివల్ల ఇంకా వాడు గ్రీటింగ్ కార్డ్ చేసి వాళ్ళ డాడీకి ఇచ్చేసాను. మీరు చూసేసి ఉంటారు మార్నింగే షార్ట్ వీడియోలో. ఇంకా మా ఆయన అయితే ఇక్కడ నోట్బుక్స్కి ఫస్ట్ వేద్దామని చెప్పి నోట్బుక్స్ అన్నీ తీసుకొని ఒక సైజ్ ప్రకారం కట్ చేస్తుండు. ముందైతే పాతది ఓల్డ్ది ఉండే అనమాట, దాన్ని వేసుకుందామని చెప్పి వేస్తున్నాడు. ముందైతే కవర్స్ అన్నీ ఈక్వల్గా నోట్బుక్స్కి ఎన్ని నోట్బుక్స్ ఉన్నాయో అన్ని నోట్బుక్స్కి ముందు కవర్స్ అయితే కట్ చేసుకుంటున్నాము. ఒక సైజ్ పెట్టుకొని ఆ సైజ్ ప్రకారం బుక్స్ అన్నీ కట్ చేసుకుంటూ ఉంటే మా చిత్తల్లి నేను ఇచ్చిన బుక్కే వేయండి, ఈ బుక్ ఆ బుక్ అని చెప్తూ ఉంది. ఆగమా అని. ఇంకా కవర్స్ కూడా డిఫరెంట్ షేప్ ఉంది. 3 ఇది పాతది కదా, ఏంటి ఇలా ఉంది అంటే నేను ముందు కొంచెము లాస్ట్ టైంది కదా, కొంచెం కవర్ ఒక బుక్ మట్టుకైతే ఇట్లా ముడత అయిపోయింది. మేమైతే ముడత అంటాం, మీరేమంటారో, అట్లా గలీజ్గా అయిపోయింది అనమాట. అంత మట్టుకు కట్ చేసి పక్కకు పెట్టేయి, అది వేస్తే బాగోదు కదా. కొత్త బుక్స్ అని ఫీల్ అయినప్పుడు పిల్లలు కొంచెం అలా ఉంటే డిస్టర్బ్ అవుతారు, ఏమంటారు. నేనైతే అయ్యేదాన్ని, అందుకోసమని ఇంకా కట్ చేయమని చెప్తే కట్ చేసి ఇంకా బుక్స్కి అన్ని బుక్స్కి అయితే కట్ చేసుకుంటున్నాడు. నా చిన్నప్పుడైతే బుక్స్కి కవర్స్ మా మమ్మీ డాడీకి వచ్చేది కాదు.
మాకు తెలిసిన అంకుల్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు చెప్తాను వాళ్ళ పేర్లు కూడా. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, కుమార్ అంకుల్ అని. వాళ్ళ పిల్లలు చదువుకునే వాళ్ళు నా చిన్నతనంలో, వాళ్ళు పెద్దవాళ్ళే అనమాట. 10th చదివే వాళ్ళు. ఒక అక్క కాలేజ్ ఏం చదివేదో నాకు తెలియదు, కానీ తార్నాక నుంచి దగ్గర దగ్గర 3 కిలోమీటర్స్ తీసుకెళ్ళి 4 కిలోమీటర్స్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆ అక్క వాళ్ళతో అన్న వాళ్ళతో వేయించి పాపం చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు చెప్తున్నాను, వాళ్ళకి అప్పుడు చెప్పాలనుకున్నాక అప్పుడు తెలియలేదులే, చిన్న వయసులో ఒక 2nd 3rd క్లాస్ ఆ టైంలో తెలియలేదు. పిన్స్ కొట్టి స్టిక్కర్స్ వేసి నేమ్స్ రాసేవాళ్ళు కాదు, స్టిక్కర్స్ కొట్టి పిన్స్ కొట్టి కవర్స్ వేసి ఇచ్చేవాళ్ళు. అప్పట్లో నేమ్స్ అయితే టీచర్స్ రాసేవాళ్ళు బుక్కి, ఏ బుక్ వాళ్ళ సబ్జెక్ట్కి వాళ్ళు. ఇప్పుడు చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు అనిపిస్తుంది అయ్యో అప్పట్లో ఏం రాలేవు కదా, ఎంత స్ట్రగుల్ పడారు కదా. మమ్మీ డాడీకి రాకపోయినా వాళ్ళు ఒకరి దగ్గర తీసుకెళ్ళి ఒకరిపైన డిపెండ్. అదే ఇప్పుడు మా ఆయన వేస్తూ ఉంటే అయితే కవర్ ఏంటంటే 2 sides ఈక్వల్గా ఉందా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కవర్ని కరెక్ట్గా ఫోల్డ్ చేస్తున్నామా, కరెక్ట్గా కట్ చేస్తున్నామా అని చూస్తున్నప్పుడు నేను ఆయనకు అదే చెప్తున్నా. ఒకప్పుడు నాకు అక్క అన్న వాళ్ళు వేసేవాళ్ళు కదా, అంటే వాళ్ళు చదువుకొని పోయి వచ్చేవాళ్ళు కదా, వాళ్ళకి హోంవర్క్స్ ఉంటుండే, వాళ్ళకి వర్క్ ఉంటుండే, అయినా నా కోసం కూర్చొని వేసేవాళ్ళు. ఇలా ఇంత నీట్గా వేసేవాళ్ళ అంటే వేయడమే గొప్ప కదా ఆ టైంలో, నీట్గా ఇలా అలా అని అనుకోవడం ఏంటి అని అనిపించి అదే డిస్కస్ చేస్తూ కవర్స్ అయితే వేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా మా ఆయన అయితే అన్ని షీట్స్ ఈక్వల్గా నోట్బుక్స్కి ముందు కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇంకా ఎడ్జెస్ అటుపక్క ఇటుపక్క ఫోల్డింగ్లో చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తాం కదా, అదైతే కట్ చేస్తున్నాడు అనమాట. అవి కట్ చేసి నాకు ఇస్తే నేను వాటిని ఫోల్డ్ చేసి పిన్స్ చేసి పక్కకు పెట్టేస్తూ ఉన్నాను అన్నమాట. ప్యాడ్ ఏమో ఒక్కొక్క కవర్ ఉన్న 3 షీట్స్లో ఒకటేమో పెద్దగా ఉంది, ఒకటి చిన్నగా ఉంది, ఒకటి మీడియంగా ఉందన్నమాట. షీట్స్ వింత వింతగా వచ్చాయి. మా ఆయన పరేషాన్ అవుతుంది. ఇంకొకటి కవర్స్లో కూడా చాలా డిఫెక్ట్ ఉంది తెలుసా, మీరు నమ్ముతారా అసలు? స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, ఎండింగ్కి వచ్చేవరకు కవర్ ముడత గలీజ్గా లైన్స్ వచ్చి ఉంటూ ఉందన్నమాట. ఏంటి ఇలా ఉంది అని చెప్తూ ఉండే బాబా. ఇంకా అట్లాగే ప్రతి ఒక్కరిది బిజినెస్ అయిపోయింది కదా, ప్యూర్గా ఇవ్వట్లేరని. మా సెల్ఫ్లలో బుక్స్ చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. ఇంకా ఎప్పుడు యాక్చువల్లీ డ్యూటీకి వెళ్తా అని చెప్పాడనమాట, దానివల్లే లేట్ అయింది. కానీ అది వచ్చినట్టే వచ్చి ఇంకా రాలేదనమాట. ఇంకా ఆ తర్వాత ఫైనల్గా 12కి కూర్చున్నాం మేము. 11కే వేద్దాం అనుకోని 11:30కి అట్లా హాఫ్ అన్ అవర్ కూర్చొని 12కి కాదు 11:30కి స్టార్ట్ చేసాము. ఇంకా 11:30కి స్టార్ట్ చేస్తే వేస్తూ ఉన్నాము. ఎన్ని బుక్స్ తెలుసా అసలు, అమ్మ అయిపోలేదా అనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా, ఆయన మిడిల్లో కట్ చేసి షేప్ చూసుకొని కరెక్ట్గా పెట్టి ఇట్లా ఫోల్డ్ చేసిస్తే నేను వాటిని కవర్ చేసుకొని పిన్స్ కొట్టి పెడుతున్నాను అనమాట. నోట్బుక్స్ అన్నీ అయిపోయాయి. ఇక్కడ ఇది ఎక్సిట్ బాక్స్ అనమాట. దీనికి చాలా కాస్ట్, కానీ నిజం చెప్తున్నా చాలా బాగుంటుంది తెలుసా. నార్మల్ పర్సన్స్ చూసినా దాని విధి విధానం బుక్ ఓపెన్ చేసి చూసినప్పుడే భలే నీట్గా చక్కగా అర్థమవుతుంది. జస్ట్ ఈ ఒక్క బాక్స్కే 2500 అవుతుంది, 2000 పైనే ఉంటుంది. కాకపోతే స్పెషల్ ఏంటంటే ఈసారి మా పెద్దోడికి సోషల్ యాడ్ అయింది. 4th క్లాస్ కాబట్టి 3rd క్లాస్ వరకు ఈవీఎస్ ఉంటుంది అనమాట, సోషల్ ఉండదు. 2 కలిపి ఒక సబ్జెక్ట్ లాగా వస్తుంది. ఇప్పుడైతే 4th క్లాస్ నుంచి మా వాడికి సోషల్ కూడా యాడ్ అయింది. సైన్స్ సపరేట్, సోషల్ సపరేట్గా వచ్చినాయి. కాకపోతే ఇంకొకటి ఏంటంటే మ్యాథ్స్ రాలేదు. మ్యాథ్స్కి ఈసారి ఎన్సీఆర్టీ బుక్ ఇచ్చారు. నేను అది ముందే చూసాను ఎక్సిట్కి ముందు, కానీ ఇందులో ఉంటుంది అనుకున్నా. ఎక్సిట్లో ఇంకో మ్యాథ్స్ ఉంటుందేమో, 2 చదవాలేమో అనుకున్నాను, కానీ రాలేదన్నమాట. మా ఇంట్లో ఈ బాక్స్లో ఎన్ని ఉన్నాయో, ఈ బాక్స్ ఉంది కదా, లాస్ట్ ఇయర్ ఎక్సిట్ బుక్స్ అన్నీ ఇందులో పెడతామన్నమాట. ఇలా స్టోర్ చేస్తూ ఉన్నాం. బుక్స్ మా ఆయన కౌంట్ చేస్తుండే ఎన్ని వచ్చాయి అంటే ఎగ్జాక్ట్లీ 30 బుక్స్ ఉన్నాయి అవి. కాకపోతే డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి. ఈసారి భలేగా జస్ట్ గ్రీన్ రెడ్ వచ్చినాయి. నాకు తెలిసి కొన్ని వర్క్ బుక్స్, కొన్ని కంటెంట్ బుక్స్ అయి ఉంటాయి. ఎన్ని ఉంటాయో, ఇంగ్లీష్కే 4 బుక్స్ 5 బుక్స్ ఉంటాయి అందులో. ఇంక ఇవన్నీ అయితే వేసేసామన్నమాట. లంచ్ టైం అవుతుంది, ఆకలి అవుతుంది, 4 అవుతుంది అన్నమాట అప్పటికి, 3:34. ఇంకా మా ఆయన కొన్ని బిన్ కొడుతూ ఉన్నాడు. సరే నేను వెళ్ళి దోశ వేస్తాను,
అని చెప్పి నేనైతే వెళ్తున్నా. చూడండి అన్నీ గజ్జి బిజ్జి. ఇంకా మేము ఈ పనిలో ఉంటే పిల్లలు ఆడేది ఆడుతూ ఉన్నారు. పిల్లోసు, టవల్సు, చున్నీసు, ఒకటా రెండా ఎన్ని బుక్కులు ఎంత రచ్చగా పడేశారు. ఆ చిన్న చిన్న ముక్కల్ని ఏంటి డబ్బులని దగ్గర సేమ్ ఈక్వల్ షేప్స్లో ఉంటాయి కదా, పెట్టుకొని ఆడుతూ ఉన్నారనమాట. ఇంక ఇక్కడైతే మార్నింగ్ వచ్చిన దోసపిండి మిగిలిండే. ఇంక ఇప్పుడు రైస్ పెట్టి ఇంకో కర్రీ ఏం చేస్తామని అందులో కొంచెము రాగి పిండి అయితే పట్టి జల్లించి దాంతో దోశ వేస్తున్నాము అనమాట. ఇక్కడైతే మా చిత్తల్లి నేను నానబెట్టిన దోశ బియ్యం దాంట్లో నుంచి శనగపప్పులు ఏరుకొని తింటూ ఉంది. మేము పర్టికులర్గా ఇదే తినాలి అని ఏం ఉండదు, ఏది ఉంటే దాంతో కానిచ్చేస్తాము. కాకపోతే ఎక్కువ హోమ్ ఫుడ్ ప్రిపేర్ చేస్తామన్నమాట. మా టేస్ట్కి తగ్గట్టు మేము చేసుకొని తింటాం. ఎంతమంది ఇలా ఉన్నారు అన్నది కామెంట్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్. మేమైతే ఆవకాయ వేసుకొని లంచ్ అయితే కానిచ్చేస్తాం. బాయ్.